రామచంద్రమూర్తి పరశురాముడు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. రాముడెవరు? విష్ణువాంశ. పరశురాముడెవరు? విష్ణువాంశ. రెండు అవతారాలే. ఒక అవతారం ఒక అవతారానికి ఎదురుపడింది. రామావతారం పరశురాముడి దగ్గర ఉన్న విష్ణు శాపాన్ని తాను అందుకుంది. అంటే ఒకే భగవంతుడు రెండు రూపాలతో కలుసుకున్నాడు అనుకోండి, అది ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి రెండు పాత్రలు పోషించినట్టు ఉంటుంది. ఒకే పరమాత్మ రెండు రూపాలుగా వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటారు. కానీ రామాయణం బాలకాండలో అలా కొంతసేపు ఉంది. తర్వాత పరశురాముడు దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయాడు. తర్వాత మహాభారతం ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారికి కనపడతాడు. ఎందుకంటే చిరంజీవి ఇప్పటికీ ఉంటాడు. ఆయన దక్షిణ దిక్కులో ఉన్నటువంటి పర్వతాల మీద ఉంటాడు. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక అద్భుతం జరిగింది. రామావతారం పరశురామావతారం ఎలా కలుసుకున్నాయో అలా వెంకటేశ్వరావతారం ఆదివరాహావతారం కలుసుకున్నాయి. నిజానికి వెంకటాచలాన్ని వరాహక్షేత్రం అంటారు. యుగధర్మము అని ఒకటి ఉంటుంది లోకంలో. యుగధర్మము అంటే ఆ యుగంలో అది ధర్మంగా నడిచిపోతూ ఉంటుంది. అది అవతారానికి కూడా అన్వయం. అది ముందు ఆదివరాహమూర్తి వచ్చారు ఆ కొండ మీదకి, వచ్చి ఆయన నాది అన్నారు. అందుకని కిరిసేన అంటారు. ఆయన చుట్టూ వరాహ సైన్యం నడుస్తూ ఉంటుంది. ఆయన వస్తుంటే ఆ సైన్యం నడుస్తూ ఉంటుంది. మీరు వరాహ పురాణం, స్కంద పురాణం అవి చదివితే అందులో కనపడుతుంది. ఆ అవతారం ఒక అద్భుతమైనటువంటి అవతారం. ఆయన తన ముట్టితోటి పైకెత్తాడు భూమినంతటిని సముద్ర జలాల్లోంచి. ఆ పైకెత్తినటువంటి కారణం చేత ఈ లోకమంతా ఇవాళ ఇలా నిలబడగలిగింది. అయితే లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. చిన్ని కృష్ణుడిగా వస్తే యశోద దోషిళ్లతో నీళ్లు తీసిపోస్తే స్నానానికి సరిపోయి, అదే ఆదివరాహమూర్తిగా వచ్చి సముద్రంలోకి దిగాడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ, ఆ సముద్రం అంతా కూడా ఆయన రోమకూపాల్లోకి సరిపోలేదు, ఎండిపోయింది, పూర్తిగా తడవలేదు. ఆయన సముద్రంలోంచి లేచిలా అన్నాడు. విదిలిస్తే ఆ రోమముల మించి పైకి చల్లబడిన నీటిని బ్రహ్మాదులు తలలు ఉంచి తీర్థంగా చల్లించుకున్నారు. అంటే ఆయనే ఆదివరాహమూర్తిగా వచ్చి సముద్రంలోకి దిగితే ఆ నీళ్ళు ఆయన రోమకూపాల్లోకి చాలవు. ఆయనే చిన్ని కృష్ణుడిగా వస్తే యశోద దోషిళ్లతో తీసిపోసిన నీళ్లతో స్నానం అయిపోయింది. ఏం పరమాత్మ, ఏమైనా చేయగలడు. అందుకే వెంకటేశ్వర అవతారం కన్నా ముందు ఆ కొండ మీదకు వచ్చినటువంటి అవతారం ఆదివరాహమూర్తి యొక్క అవతారం. తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు వచ్చి తింత్రిణీ వృక్షం యొక్క పెద్ద పుట్టలో ఉండేవారు. ఓ చింత చెట్టు కింద, నీడ తిరగని చింత చెట్టు అనేవారు దాన్ని. అది సూర్యుడు ఎటు తిరిగినా నీడగా ఉండేది. ఆ చెట్టు కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆ ఉంటున్నప్పుడు ఒకసారి ఆయన వెంకటాచలంలో తిరుగుతూ ఉండగా అవతల వైపు నుంచి ఆదివరాహమూర్తి వస్తున్నారు, యువతల నుంచి వెంకటేశ్వర స్వామి వారు వెడుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు ఒక్కరుగా వెడుతున్నారు, ఆదివరాహమూర్తి సైన్యంతో వస్తున్నారు. ఆయన అలా చెట్టు పక్కకి తప్పుకున్నారు వెంకటేశ్వర స్వామి. ఆయన సైన్యం ఇక్కడ ఎవరితో జాడ కనపడిందని వెతికారు. ఎవరో ఉన్నారు చుట్టు చాటున అంటే ఆదివరాహమూర్తి వెళ్ళారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఎందుకని? ఒక దీపంలో 2 ఒత్తులేసి వెలిగిస్తే చాలా అందంగా ఉంటుంది, 3 ఒత్తులేస్తే ఇంకా బాగుంటుంది, 5 ఒత్తులేస్తే ఇంకా బాగుంటుంది. దీపం తత్వత ఒకటే, ఏ ఒత్తి వెలిగినా. కానీ అన్ని ఒత్తులు వెలిగితే దీపం అందంగా ఉన్నట్టు ఒక్క కొండ మీద ఒక్క పరమేశ్వరుడు 2 రూపాలతో కలుసుకుంటే దేవతలు పొంగిపోయి అప్సరోగణం నాట్యం చేసి పుష్పవృష్టి కురిపించారు. ఒక్క పరమాత్మ 2 రూపాలతో మాట్లాడుకుంటున్నాడు అన్నారు. అయితే ధర్మం ధర్మమే, యుగధర్మం అంటారు. యుగధర్మం పాటించాలి. అందుకని వెంకటేశ్వరావతారం అంది, స్వామి అందరికన్నా మీరు ముందొచ్చారట ఈ కొండ మీదకి. ఈ కొండంతా మీదిట. కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి నేను వచ్చాను. కాబట్టి నాకు కొంత స్థలం ఇవ్వండి ఈ కొండ మీద, నేను కూడా ఉంటాను. మీరు ఎక్కడిస్తే అక్కడ ఉంటాను, నాకు కొంత స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి అన్నారు, అలా ఇవ్వడం కుదరదు. ఈ యుగంలో ఒక ధర్మం ఉంది, స్థలం మౌల్యేన గృహ్యతాం. కావాలంటే అందరికీ గజం 1000 రూపాయలకి ఇస్తే మీకు 200కి ఇస్తాను, అంతేకాని అసలు ఉత్తినే ఇవ్వడం కుదరదు. కాబట్టి ఎంతో కొంత ఇవ్వండి. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బు ఇవ్వండి స్థలం ఇస్తానన్నారు ఆదివరాహమూర్తి. ఎవరెవరికి?
నా కుడి జేబులోంచి తీసి ఎడం జేబులో పెట్టుకున్నట్టు. కానీ యుగధర్మాన్ని చూపించారు, అది చమత్కారం. అంటే వెంకటేశ్వర స్వామి అన్నారు, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది భృగువు తన్నాడని, కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి ఏం లేదు, కాబట్టి ఒక వరం ఇస్తాను, దాన్ని మీరు స్వీకరించి నాకు స్థలం ఇవ్వండి. అంటే గిఫ్ట్ డీడ్ రాయడం ఉంది ఆ రోజుల్లోనే. ఆప్యాయత చేతనో, ప్రేమ చేతనో, పసుపు కుంకాలగానో, స్త్రీధనంగానో, ఆప్యాయత కారణం చూపించో బహుమతిగా ఇవ్వడం అనేటటువంటిది ఉందన్నమాట. అందుకని నేను మీకు ఇస్తాను, మీరు నాకేం ఇస్తారైతే అన్నారు. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదమేవ వరం ద్రవ్యం దదామి కరుణానిధే అన్నారు వెంకటేశ్వరుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.